అందరికీ ఓం నమ శివాయ. న్యూస్లో అయితే నేను ఒక వీడియో చూశాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నా. కానీ ఉన్నారు. కాకపోతే అమ్మాయిలు ఇంకా ముందు ఏం ఆలోచించకుండా మోసపోతున్నారన్నమాట. ఈ వీడియో కూడా అలాంటిదే. అసలు ఏం జరిగిందంటే వాళ్ళంట 2 yearsగా లవ్ చేసుకున్నారంట సిన్సియర్గా. ఆ అమ్మాయిని అయితే చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టు నమ్మించిందంట మంచివాడిలాగా. ఈ అమ్మాయి కూడా మంచోడు కదా అనేసి వాళ్ళ పెద్దల్ని ఎదిరించి వాళ్ళని కాదని అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని కాదని మ్యారేజ్ చేసుకుందంట బయటికి వెళ్ళిపోయి. 2 years బాగుందంట. వాళ్ళకి మళ్ళీ బాబు కూడా పుట్టాడంట. 2 years వరకు బాగుందంట. ఆ తర్వాత నేను బిజినెస్ పెడతాను, నాకు కట్నం తీసుకురా, నాకు డబ్బులు తీసుకురా అనేసి రోజు వేధిస్తున్నాడంట. అయినా కూడా ఆమె అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను వచ్చిన కాబట్టి మా అమ్మ వాళ్ళని అడగలేను, నన్ను రానివ్వరు అనేసి ఆమె ఎంత టార్చర్ పెట్టినా అనుభవించిందనమాట. ఇంక ఎవరికి చెప్పుకోకుండా నేను చేసిన తప్పు నేనే అనుభవించాలి, నాకు బాగా బుద్ధి వచ్చింది అనేసి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అయితే ఇంకా ఆమె ఏం రెస్పాండ్ అయ్యేది కాదంట, వాళ్ళకి ఏం చెప్పేది కాదంట. ఇంక ఇలానే చేస్తే ఇంకా అంటే డబ్బులు తీసుకురాదేమో అనేసి ఇంకా బాగా ఇంకా గట్టిగా కొట్టడం చేయడం బాగా ఇంకా ఎక్కువ వేధించడం చేసిండంట. ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడంట పాపం. అయితే ఇంకా ఆమె అయితే సరే అనేసి ఇంకా వాళ్ళకి చెప్దామని డిసైడ్ అయింది. కానీ ఇంట్లో నుంచి అయితే తరిమేసిందంట. నా ఇంట్లో ఉండొద్దు, నా ఇంట్లో అవసరం లేదు నువ్వు అనేసి అయితే ఇంట్లో నుంచి పంపించేస్తే సరే అనేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంత చెప్పి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఉన్నారంట. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు వెళ్ళిపోయినా ఎంత పనికి మాలిన పని చేసినా సరే తల్లిదండ్రులు పిల్లలు బాధలో ఉన్నారు, ప్రాబ్లంలో ఉన్నారంటే ఎవరైనా దగ్గరికి తీస్తారు. ఈ తల్లిదండ్రులు కూడా అలాగే దగ్గరికి తీసి ఇంట్లో ఉంచుకున్నారంట. అయితే అలా కొన్ని రోజులు ఉంచుకున్న తర్వాత ఇంటికి వచ్చి మరి ఈసారి నిన్నేం కొట్టను, ఏమనను, మంచిగా చూసుకుంటాను నిన్ను బాబుని అనేసి నమ్మించి వాళ్ళ ఫ్యామిలీని నమ్మించి ఇంటికైతే తీసుకొచ్చాడంట. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి సేమ్ రిపీట్ చేసిండంట, కొట్టిండంట బాగా. కట్నం డబ్బులు తీసుకురా, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి అనేసి. నీకంత కట్నం ఆశ ఉన్నప్పుడు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? లవ్ మ్యారేజ్. కట్నం ఇచ్చే అమ్మాయినే పెళ్ళి చేసుకునేది ఉండే. కట్నం ఇచ్చే అమ్మాయిలను చేసుకోవాలి, అంతేగాని లవ్ మ్యారేజ్లు చేసుకుంటే ఇవ్వరు. అలాంటప్పుడు నేను కట్నం ఇస్తేనే చేసుకుంటాను, లేదంటే నేను చేసుకోను, నిన్ను లవ్ చేయను అని ముందే ఏడవచ్చు కదా. పెళ్ళి చేసుకున్నాక 2 years అయినాక ఒక బాబు పుట్టినాక ఇప్పుడు కట్నం యాదకి వచ్చిందా? కామన్ సెన్స్ ఉండాలి కొంచెమన్నా. మనం అన్నం తింటున్నాం, కడుపుకు గడ్డి అయితే తినట్లేదు కదా. నువ్వు మనిషిలాగా ప్రవర్తించంతే, ఒక జంతువులాగా ప్రవర్తించకుండా. అయితే ఆ అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొచ్చి నమ్మించి మళ్ళీ టార్చర్ పెట్టాడంట, కొట్టాడంట. ఆమెకైతే బ్లడ్ వస్తుంటే సరే హాస్పిటల్కి తీసుకెళ్తా అని చెప్పి మళ్ళీ నమ్మించి ఆమెను తీసుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి కత్తితో అయితే పొడుస్తూ ఉన్నాడంట. పొడుస్తూ ఉంటే చుట్టుపక్కల పాపము కొంతమంది అబ్బాయిలు చూసి వచ్చి ఆ అమ్మాయిని అయితే కాపాడారన్నమాట. ఒకవేళ అబ్బాయిలు చూడకుండా కాపాడకుండా ఉండింటే ఆ అమ్మాయి అయితే చనిపోయేది కదా. ఒక తల్లి కడుపు కొట్టినట్టుగా చేయలేరు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసినట్టుగా వీడు కేవలం డబ్బుల కోసం సొంత భార్య ప్రాణమే తీస్తాడు. ఒక కొడుకున్నాడని కూడా మర్చిపోతాడు. 2 yearsగా సిన్సియర్గా లవ్ చేసినోడు ఇలా డబ్బుల కోసం పెళ్ళానే చంపుకుంటాడా? ఇంత రాక్షసతనం ఎందుకు వస్తుందో ఏమో జనాలకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళకు. నిజంగా పాపం వాళ్ళైతే కాపాడిరనమాట. కాపాడేసి చేస్తే ఆమె అయితే బతికి బయటపడ్డది. హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళలో కాల్ చేసి జరిగిందంత చెప్పి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసినారు. ఆమె అయితే క్షేమంగా అయితే బయటపడ్డది. పాపం ఆమెకు పొరపాటున ఈ అబ్బాయిలు చూడకుండా ఉంటే ఆ అమ్మాయి చనిపోయేది కదా. కత్తిపోట్లు అంటే ఎవరు బతుకుతున్నారు? ఈ రోజుల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడికి ఫ్యాషన్ అయిపోయింది అనమాట జనాలకు కత్తులతో పొడవడము. పాపం ఆమె అయితే బతికి బయటపడ్డది. ఆ కాపాడిన వాళ్ళు అయితే చాలా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే రోడ్డు మీద అందరి ముందరనే కత్తిలతో పొడుస్తుంటే కూడా ఎవరు భయపడి పోయి కాపాడతలేరు. కానీ ఈ అబ్బాయి అయితే ఈ కొంతమంది 4 అబ్బాయిలు అంట, ఆ అబ్బాయిలకైతే నిజంగా చాలా చాలా గ్రేట్ అనమాట. వాళ్ళైతే ఆ అబ్బాయిని ఆపేసి ఆ అమ్మాయి ప్రాణం అయితే కాపాడారు. నిజంగా వీళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకండి, దయచేసి ఆలోచించండి.